వెల్కమ్ బ్యాక్ టు ఆదివారం అతిథి. శ్రీనివాస్ గారు, నేను ఇందాక చెప్పాను మా ప్రేక్షకులకి చాలామంది అతిథులు వచ్చారు, అలాగే చాక్ టాక్ అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం మేము. చాక్ టాక్ అంటే ఏంటి అని. ఓకే, ఇది అమెరికా అండ్ యూరోపియన్ కంట్రీస్లో బాగా పాపులర్. అంటే ఒక ఆర్టిస్ట్ ఒక డ్రాయింగ్ బోర్డ్ తీసుకుని వెళ్తారు స్టేజ్ మీదకి, ఐసల్క్ ఉంటుంది, దాని మీద బొమ్మలు వేస్తుంటాడు. బొమ్మకి కొన్ని లైన్లు యాడ్ చేస్తాడు, కొన్ని తీసేస్తూ మాట్లాడుతూ ఎంటర్టైన్ చేస్తాడు, బొమ్మని మార్పులు చేర్పులు చేస్తూ దాన్ని మాడిఫై చేస్తూ. అది బాగా పాపులర్, జనం బాగా ఎంటర్టైన్ చేస్తాడు. మనకి ఇక్కడ అది పెద్ద పాపులర్ కాలేదు, ఎక్కువ మంది తెలియదు. ఇది చూసిన తర్వాత ఎలా అంటే మీకు ఒక డ్రాయింగ్ బోర్డు, దీని మీద బొమ్మ గీస్తాడు. ఫస్ట్ గీసి అది ఎందుకు ఏంటి మారుస్తూ భలే ఎంటర్టైన్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గీసాడు, ఇది మీకు కూడా తెలుసు ఇదేంటో, క్వశ్చన్ మార్క్. అడుగుతాడు ఆడియన్స్ని, మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అ క్వశ్చన్ మార్క్, ఐ నో దాట్, యూ నో దాట్, దెన్ వై క్వశ్చన్ మార్క్ ఈజ్ గివెన్ దిస్ షేప్, వై నాట్ దిస్ ఆర్ వై నాట్ దిస్, ఇలా ఎందుకుంది అడుగుతాడు. ఎవరికి ఆన్సర్ తెలియదు, మనకి ఎందుకు ఇలా ఉందని చెప్పలేరు. సో తనే చెప్తాడు, బికాజ్ ఐ విల్ గివ్ యూ ఆన్సర్ లేడీస్ అండ్ జెంట్మెన్ చెప్పి, వెన్ వీ క్వశ్చన్ దెన్ ఓన్లీ విల్ గెట్ అన్ ఆన్సర్. ఆన్సర్ ఈజ్ ఇన్ఫర్మేషన్, information is knowledge, knowledge is power, the entire power you are getting through your ear. By questioning you are getting the power, so it is the power, entire power you are gaining through your ear అని చెప్పేసి దీనికి లోపల 2 లైన్లు యాడ్ చేసి దీన్ని చెవిలా మారుస్తాడు. వావ్, క్వశ్చన్ మార్క్ అంటే ఇది అది నిజము కాదు అని పక్కన పెడితే, ఇలాంటి తెలివైనటువంటి బొమ్మలేస్తూ మాట్లాడేటువంటి లక్షణం కలిగిన వాడు చాక్ టాక్ పర్ఫార్మెన్స్గా రాణించగలుగుతాడు. ఇంకో చిన్న ఉదాహరణ, అందమైన ఉదాహరణ, ఇంకో బొమ్మ గీస్తాడు, గీసి ఇదేంటని అడుగుతాడు. అంటే పాము అంటారు కొంతమంది, స్వాన్ అంటారు, ఇంకేదో అంటారు. అప్పుడు ఏం చేస్తాడంటే ఇక్కడి నుంచి ఇంకోటి కూడా గీస్తాడు, ఇలాగే ఇంకోటి ఇటు పక్కన గీస్తాడు. ఏంటని అడుగుతారు, చెబితే 2 పాములు అంటారు. అంటే దాని మీద జోక్ చెప్తారు, నేను చెప్తాను స్టేజ్ మీద. ఒక స్కూల్స్ ఇన్స్పెక్టర్ వచ్చి, బాబు యాంఫిబియన్ అంటే ఉభయచరం అంటే ఉదాహరణ చెప్పరా బాబు అన్నాడు. అంటే ఒక స్టూడెంట్, నాకు తెలుసు సార్ అన్నాడు. చెప్పు అని అంటే, ఒక కప్ప సార్ అన్నాడు. వెరీ గుడ్, ఇంకో ఉదాహరణ చెప్పంటే, తెలియదు సార్. పక్కన నాకు తెలుసు సార్ అన్నాడు. ఏంటి తెలుసు అంటే, నాకు 4 ఎగ్జాంపుల్ తెలుసు అన్నాడు. 4 ఎగ్జాంపుల్స్ సార్ చెప్పు అన్నాడు. నాకే తెలియదు, ఈ కుర్రాడికి 4 ఎలా తెలుసు, మన తెలుసు ఉభయచరం అంటే ఏదో 1-2 తాబేలు, కప్ప, ఇవి మిగతా తెలియదు ఎలాగ, చెప్పు అన్నాడు. స్టూడెంట్ చెప్పాడు, సార్ వాడు ఏం చెప్పాడు సార్, కప్ప చెప్పాడు కదా, కప్ప వాళ్ళ మమ్మీ, కప్ప వాళ్ళ డాడీ, కప్ప వాళ్ళ ఆంటీ, కప్ప వాళ్ళ అంకుల్ అన్నట్ట. సో ఇలాగ రెండు స్వాన్స్ కాదు, ఇది కాదు, ఇట్ ఈస్ అ ఫ్లవర్ అని చెప్తాడు. లేకపోతే జెంట్మెన్ ఇట్స్ ఎ ఫ్లవర్ అంటాడు. అంటే అందరు లోటస్ అంటారు. నో, ఐఎమ్ సారీ, ఐఎమ్ ఇంటెలిజెంట్ ఆర్టిస్ట్, సో ఐ విల్ మేక్ ఇట్ ఎ రోజ్ అంటాడు. అని ఇలా చిన్న లైన్ యాడ్ చేస్తాడు. చేసి ఇటొకటి గీసేసి చేస్తే ఇది ఫ్లవర్, రోజ్ అన్నాడు. అన్న తర్వాత ఏం చేస్తాడు, అగైన్ హీ విల్ యాడ్ సమ్ లైన్స్ ఇన్సైడ్ ది డ్రాయింగ్. హీ విల్ ఆస్క్ హిజ్ ఆడియన్స్, అడుగుతాడు, ఇది మేల్ రోజా ఫీమేల్ రోజా అంటాడు. నోబడీ కెన్ ఆన్సర్. హీ సేస్, ఐ సపోర్ట్ టు ద ఆర్గ్యుమెంట్ దట్ ఇస్ అ ఫీమేల్ రోజ్ బికాస్ ఐ రెస్పెక్ట్ ఉమెన్, ఐ లవ్ మై మదర్, ఐ లవ్ మై వైఫ్, ఐ లవ్ మై సిస్టర్, ఐ లవ్ మై డాటర్, సో ఐ రెస్పెక్ట్ ఆల్ ద ఉమెన్ ఫోక్, కాబట్టి ఐ సపోర్ట్ ద ఆర్గ్యుమెంట్ దట్ ఇట్ ఈస్ ఎ ఫీమేల్ రోజ్ అని లోపల ఒక 2 లైన్లు ఇలా యాడ్ చేస్తాడు. ఇంకో 2 లైన్లు ఇలా యాడ్ చేస్తాడు. అయిపోయింది. చేసిన తర్వాత ఏం చేస్తాడంటే దీన్ని ఇలా తల కిందలు తిప్పుతాడు. తిప్పగానే అప్పుడు అందరు జనం చప్పట్లు కొడతారు, వావ్ అని. అప్పుడు చెప్తాడు, లేడీస్ అండ్ జెంట్మెన్, ఇట్ ఈస్ నాట్ ఏ ఫ్లవర్, ఇట్ ఈస్ షీ, హర్ నేమ్ ఈజ్ రోజ్ అని చెప్తాడు. సో ఇది చాక్ టాక్, ఇది చాలా పాపులర్ ఆర్ట్ ఫామ్. చాలా సూపర్. థ్యాంక్ యూ. దీన్ని చూసిన తర్వాత ఇలాంటి దాంతో నేనేమైనా వెంట్రలాక్విజం చేయడానికి వీలవుతుందా అని ఆలోచించాను. దీంతో ఏం చేయొచ్చు, నేను కూడా ఒక బొమ్మ గీస్తాను. అంటే రకరకాల మన కాన్సెప్ట్ ఉండాలి. అంటే చాలాసార్లు అడుగుతారు, శ్రీనివాస్ సమాజ సేవ అయినా చేయడానికి వీలవుతుందా, సామాజిక స్పృహ కలిగిన అంశాలు ఏమైనా చేయొచ్చా అంటారు. మిక్రీ ద్వారా కష్టం, ఎందుకంటే లిమిటేషన్స్ ఉన్నాయి. మనం ఎవరు లిమిటేట్ చేసినా పాపులర్ వ్యక్తులు లిమిటేట్ చేయాలి. దాని నుంచి వాళ్ళకి ఆనందం కలుగుతుంది తప్ప సమాచారం వెళ్ళదు, అది నేను నమ్ముతాను. అది ఖచ్చితంగా అంటే వెళ్ళదు, ఎక్కువ ఎంజాయ్ చేస్తారు తప్ప మెసేజ్ వెళ్ళదు. ఇక్కడ ఏం చేయొచ్చు, వీలైనంత మటుకు చెప్తూ వెళ్ళొచ్చు, వీలైన చోట కొంత సమాచారం ఇవ్వచ్చు, సమాజానికి సంబంధించి, లేకపోతే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇలా గీసి నేను కూడా అడుగుతాను,
అంటే అందరూ ఏమనుకుంటారు శ్రీనివాస్ కూడా మళ్ళీ చాక్ టాక్ అదే చేస్తున్నాడని. ఏంటి అని అడుగుతాను, మబ్బులు అంటారు, ఐఎమ్ సారీ అంటాను. మళ్ళీ తర్వాత దీన్ని ఇలా తీసుకుని పెద్దగా ఇలా గీసా. ఏంటంటే తెలిసిపోతుంది ఏదో ఫేస్లా ఉందని. సరే ఇక్కడ చెవులు పెట్టా. చెవులు ఎందుకంటే దే ఆర్ నాట్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని చెప్తాం. సరే ఇలా గీసి ఇక్కడ వచ్చేసింది. ఇప్పుడు ఐబ్రోస్ పెట్టాం. ఎక్స్ప్రెషన్కి ఐబ్రోస్ కూడా ముఖ్యం. సాత్విక అభినయంలో ముఖ్యంగా ఐబ్రోస్. కళ్ళు ఉండాలి, పెద్ద కళ్ళు అంటే విజన్, పెద్ద విజన్ అనమాట. పెద్ద విజన్ అంటే భవిష్యత్తును చూడగలిగేంత గొప్ప విజన్. పెద్ద ముక్కు ఉండాలి. పెద్ద ముక్కు ఎందుకు ఉండాలి అంటే పెద్ద నోరు ఉంటే స్పెల్లింగ్ మిస్టేక్ చేయరు, పెద్ద ముక్కు ఉంటే స్మెల్లింగ్ మిస్టేక్ చేయరు. సో పెద్ద ముక్కు పెట్టాను. ఇలాగే ఇక్కడ నోరు కమ్యూనికేషన్కి చిహ్నం. ఓకే, సో ఇప్పుడు ఏమైంది, ఇక్కడ సంథింగ్ ఈజ్ ల్యాకింగ్. ఏంటి, దీనికి కళ్ళు అంటే కళ్ళు ఉన్నాయి కానీ విజన్ లేదు. సో నేనేం చేయాలి, ఇప్పుడు దీనికి కళ్ళు పెట్టాను. ఓకే, కమాన్. ఒకసారి మాకు చూపించండి. రైట్, ఓకే. ఇప్పుడు కళ్ళు పెట్టేసా. ఇంకేమవుతుంది, ఇది ఈ చాక్ టాక్ నేనేం చేస్తాను, మీకు ఆ డౌట్ ఉంటుంది. నేనేం చేయను, నా వెంట్రులాక్కుని ఉపయోగిస్తాను. ఇప్పుడు ఎస్ అక్కడుంది, అక్కడుంది, ఇక్కడ ఎస్ ఈ వాయిస్ ఉంది కదా, నేనేం చేస్తానంటే ఈ వాయిస్ కూడా దీనికి ఇస్తాను. బిఫోర్ దాట్ యూ విల్ బి థ్రిల్ టు వాచ్. ఎస్ బీ దేర్, ఐ విల్ టేక్ యూ. నేను చెప్పినట్టు ఉంటుంది బొమ్మ. ఎలాగంటే కమాన్, నువ్వు చూడగలవు, మొత్తం చూడగలవు, నీకు అన్నీ కనిపిస్తుంటాయి. ఇప్పుడు చూసారు కదా ప్రదర్శన, అలాంటిది అనమాట. నువ్వు చూడగలవు, అన్నీ చూస్తావు. 1 నువ్వు చూస్తావు, 2 నువ్వు చూస్తావు, 3 నువ్వు చూస్తావు. కమాన్ చూడు. చూస్తుంది అంటే మీకు నమ్మకం కలగదు, నాకు తెలుసు. మన ప్రేక్షకుల్లాగే మీకు నమ్మకం కలగదు. రియల్లీ ఇట్ కెన్ సీ. ఓకే, నేను నా చూపుడు వేలు నీ కళ్ళ ముందు పెడుతున్నా ఎదురుగా, నువ్వు నా చూపుడు వేలునే చూస్తున్నావు. కమాన్, నేను నా చూపుడు వేలుని కుడి పక్కకు జరుపుతున్నాను, నువ్వు చూస్తూనే ఉంటావు. ఎస్ యూ క్యాన్ సీ ఎవ్రీథింగ్. ఎస్ యూ క్యాన్. ఎస్, చూసావా, మళ్ళీ లెఫ్ట్కి చూడు. ఓకే, yes, yeah, okay. Now I'll give my voice to this drawing, okay? Okay, come on. నేను ఆ నోట్ దగ్గర పెట్టేసా. రైట్, నువ్వు ఇప్పుడు ఏం చేస్తావంటే మాట్లాడతావు. ఓకే, అంటే ఏం మాట్లాడడం, ఏం మాట్లాడంటే బోల్డ్ అని మాట్లాడచ్చు మనం. పిల్లి ఎలా అరుస్తుంది, పిల్లి ఎలా అరుస్తుంది, చాలా ఈజీ. ఎలాగా, వెరీ గుడ్. ఓ బాగానే వచ్చు నీకు, చాలా బాగా చేస్తున్నావు. వినాలని ఉంది, అది నాకు రాదు. ఏం చేస్తావు మరి, ఇంకోటి చెప్తాడు, ఇంకో పప్పటి చెప్తుంది, వీడికి రాదు, ప్రాక్టీస్ చేయలేదా నువ్వు? ఓకే చెప్పు, పిల్లలాగా. నీకొచ్చా? నేను ట్రై చేస్తాను. అలా కాదు, ఎలాగా? ఓకే, బాగా ఉంది. ఓ బాగుంది. ఎస్, పిల్లి నీకు బాగా వచ్చింది. సో ఇలాగా దీంతో అంటే ఇటు ఒకటి బొమ్మ కదలడం, కళ్ళు తిప్పడం, నోరు తెరవడం, మాట్లాడడం, వీటన్నిటికీ నేను పెట్టిన లింక్ ఏంటంటే వాయిస్ని ఒక బొమ్మకి కూడా అది మాట్లాడడం, బొమ్మ దాని తర్వాత మాట్లాడదు. సో ఇప్పుడు ఏం చేస్తాం, దీన్ని తీసేసాం. నోరు తీసేసాక ఇట్ కెనాట్ కమ్యూనికేట్, ఇది మాట్లాడడానికి ఉండదు. తర్వాత కళ్ళు తీసేస్తే చూడడానికి ఉండదు, మొత్తం జీరో. కేవలం చెవులు ఉన్నాయి. వినడం మంచిదే, వినదగుని ఎవ్వరు చెప్పిన అన్నారు కదా. అంటే ఎవరు చెప్పినా వినాలి, కానీ మనని మనం అనలైజ్ చేసుకుని మనకు కావాల్సిన జీవితంలో ఏది అవసరం అది మాత్రమే స్వీకరించి మిగతా వదిలేయడం అనేది మంచిది అని చెప్పి మొత్తం దీని మీద తుడిచేస్తా. ఇది కేవలం ఒక తెల్ల డ్రాయింగ్ బోర్డు అంతే. ఇక్కడ ఒకటి మళ్ళీ మర్చిపోయాం. ఏం చేసాం, నా వాయిస్ ఇక్కడ మర్చిపోయాను. అది కదిలి ఉంటుంది కదా. హలో 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 యా హలో యా ఇక్కడే ఉంది. ఓకే, కమ్ అవుట్. ఎస్, నేను ఇప్పుడు ఏం చేస్తాను, మళ్ళీ ఇక్కడే పెట్టేస్తా. నువ్వు అక్కడే ఉండు. ఓకే, రైట్. మామూలుగా హర్రర్ మూవీస్లో చూస్తూ ఉంటాం కదా, ఒక బొమ్మకి ప్రాణం వచ్చేయడం, మాట్లాడడం, పరిగెత్తడం. అట్లానే ఈ చాక్ టాక్ కూడా మీరు ఎప్పుడైతే కళ్ళు, నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, కళ్ళు అలా వెళ్ళడం ఇలా వెళ్ళడం.
అది చూడగానే చాలా థ్రిల్లింగ్ అనిపించింది. ఆదివారం అతిథి కార్యక్రమంలో ఇంకా చాలా మంది గెస్ట్లు ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తారో వినే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.